చెల్లె అన్న వచ్చినావా అన్న? వస్తాను. కూసో చెల్లె. మంచిగా ఉన్నావా అన్న? నేను మంచిగా చెల్లె. నువ్వేందే తింటలేవా? ఇట్లా అయిపోయాను. తింటాను అన్న, కడుపు ఆగుద్దా అని తినకుంటే. మరి ఏంది ఏం రాదు చెప్పు నీకు. నాకేం రంది ఉన్నా, పిల్లగానికి ఒక్కరికి పెళ్లి అయితే నాకు ఏ రంది ఉండదు. చెల్లె వానికి పిల్లని ఎవడిస్తాడే? వాడు ఏమన్నా నౌకరీ చేస్తాడా, ఏమన్నా బిజినెస్ చేస్తాడా? నేను వాడిని మొన్న వైన్ షాప్ కాడ చూసిన. నన్ను చూసి ఆడు జాక్కుంటుండు. గట్ట దాగి తిరిగితే వానికి పిల్లని ఎవడిస్తాడే? వాడు ఇంకోసారి ఇట్లా వైన్ షాప్ కాడ ఇట్లా కనబడితే వాడిని కాలిన కొడతా అని చెప్పు. చక్కగా హైదరాబాద్ పంపి ఆడేనా నౌకరీ చేసుకొని వస్తాడు. నాకున్నదే ఒక్క కొడుకు, వాడిని చూసుకొనే బతుకుతానా. వాడు హైదరాబాద్ పనికి పోతే నేను ఒక్కదాన్ని ఎట్లుండాలి? వాడిని ఒక్క క్షణం కూడా నేను విడిచిపెట్టి ఉండలేదు. ఆ గీ గౌరవం చేయటే వాడికి ఇట్లా తయారవుతాడు. ఇట్లుంటే వానికి పిల్లని ఎవడిస్తాడే? అవని చెల్లె, పైసలు అడిగినావు ఎందుకే? కొద్దిగా పని ఉందన్న. ఇవో పైసలు. వానికి పైసలు ఇచ్చి ఎడగొట్టకు చెప్తున్నా. సరే సరే నేను పోతున్నా. అన్న అన్నం తినిపో అన్న. లేచెల్లే పన్నది మళ్ళత్త. అరే విజయ్ ఆగురా ఇట్రా. చెప్పమా. ఎటు పోతున్నావురా? ఈ పక్క గల్లీలో మా దోస్తు ఉంటే పోయేస్తాను. అరే విజయ్ ఏమన్నా పని చేసుకోరా. నువ్వు ఇట్లా బలాదూరు తిరిగితే నీకు పిల్లని ఎవడిస్తారా? మీ అమ్మ నీకోసం ఎంత బాధపడుతుందో తెలుసా? కొడుకు పెళ్లి చేయాలని. పని కోసమే దోస్తు గారి దగ్గర పోయినా మామయ్య, పని కోసమే అడిగినా. గీ బట్టబాజీ ముచ్చట్లే వద్దనేది. దోస్తులతోటి వైన్ షాప్ లో పండి తిరుక్కుంటా పని కోసం తిరుగుతున్నా అంటవా? మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తుంది. పో మళ్ళీసారి ఇట్లా వైన్ షాప్ గిట్ట కనబడితే ఖాళీలో కొడతా చెప్తున్నా. అమ్మా అమ్మా ఏం చెప్తానువే? ఏం లేదు బిడ్డ. అన్నం తిన్నావా? అనే తిన్నా బిడ్డ. ఏం కూర చేసినావు? టమాటా పప్పు. ఏం మరి ఇట్లా మంచిగా తయారై గిడ కూర్చున్నా? ఇలా ముద్ద కనబడతాను తెలుసా నాకు. అయితే మామయ్య వచ్చిపోయిండ్రా. అవునా? మరి మామయ్య వస్తే నేను అడిగినవానే? ఇచ్చిడు బిడ్డ. మరి ఇంకా లేట్ ఎందుకే? ఇచ్చేవా? ఇప్పుడు ఎందుకురా? అమ్మా నా కోసం పైసలు అడిగినాక నాకు ఇవ్వకపోతే ఏం చేస్తావే? ఎప్పుడైనా ఇచ్చేదే కదా, నా కోసమే అడిగావు కదమ్మా. అన్నం తిని బిడ్డ నువ్వు. నేను తింటామ్మా, ముందు పైసలు ఇవ్వు. ఈ చేతిలో పైసలు పెట్టి ఈ చేతిలో అన్నం తింటా. బిడ్డ తాగవు కదా, పైసలన్నీ కొంట పోయి వాళ్ళకు తాగిపిచ్చి వీళ్ళకు తాగిపిచ్చి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాను తప్ప ఏమన్నా ఉన్నదా? సరే ముందైతే నాకు పైసలు నా కోసం తీసుకుని మళ్ళీ లెక్క పెట్టేందుకమ్మా. నాకు నేను తీసుకుంటా, మంచి తల్లి. అరే అన్నం తినిపో బిడ్డ. అబ్బా సాయంత్రం వచ్చి తింటలేవే, మళ్ళీ తాగు. వీడు మళ్ళీ ఎంత తాగుతాడో ఏం చేస్తాడో ఇంటికి వచ్చి. ఈ దోస్తులతో వీడు ఆగమైపోతాడు. భగవంతుడా, వీనికి తొందరగా పెళ్ళయ్యేటట్టు చూడయ్యా. ఆ పెళ్ళైతే ఆ వచ్చిందన్నా తాగుడు మానిపిస్తుంది. ఏ అమ్మా ఏడున్నవే? అమ్మా పిలిచి వినబడుతుంది కానీ ఏడున్నవే? అమ్మా ఏడున్నవే? మళ్ళా తాగొచ్చినవా బిడ్డ? ఊకే నీకు నాకు తాగు గురించి రానే. ఇదంతా కాదు, నాకు ఇప్పుడు పైసలు కావాలి, తీసుకురా లోపల పోయి. మొన్ననే కదరా మామయ్య దగ్గర నీకు 10,000 అడిగిచ్చిన, మళ్ళీ ఎక్కడ తేవాలరా?
మొన్నటి దాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా? నాకు ఇప్పుడు పైసలు కావాలి, పోయి తీసుకురాపో. నా దగ్గర లేవురా. అమ్మా నేను చెప్పింది విను, నాకు పైసలు కావాలి, నువ్వు పోయి తీసుకురాపో. ఇంట్లో ఉంటే ఎక్కడో ఒక దగ్గర చూడుపో, ఆ పోపుల డబ్బాలన్నీ వెతుకుపో, పో తీసుకురాపో. లేవు బిడ్డ, ఉంటియన్నారా? నీకన్నా నాకు ఎక్కువేముంది బిడ్డ. అమ్మా నీకు నాకంటే పైసలు ఎక్కువనే మంచిగా చెప్తానా, తీసుకురాపో. ఎక్కడ ఉంటాయమ్మా నాకు తెలిసిన బుజ్జి తల్లి కదా, తీసుకురాపో అమ్మా, తీసుకురాపో. వద్దు బిడ్డ, తాగుడొద్దురా. నీకేమన్నా అయితే నేను బ్రతకలేను బిడ్డ. అమ్మా నాకేమైతుంది, నాకేమైతుంది చెప్పు. నాకేం కాదు, నువ్వు పోయి పైసలు తీసుకురా పో. ఇప్పుడు నాకు పైసలు కావాలి, నేను పోయి తాగిరా, పైసలు తీసుకురా పో అమ్మా పో. వద్దు నాన్న, నా మాట ఎన్రా. నువ్వు ఇట్లా రోజు తాగి వస్తే నీకెవరు పిల్లనిస్తారు చెప్పు? నీకోసమే కదా నా బాధ అంతా. ఏహే పిల్ల గిల్ల అని నా మనసు మార్చకమ్మా. నాకు ఇప్పుడు తాగడానికి పైసలు కావాలి, నువ్వు పైసలు ఇస్తావా? గాబుచ్చాడు చెప్పు. నా దగ్గర లేవు నాన్న. అమ్మా ఎవ్వరైనా ఆకలైనప్పుడే అన్నం తింటారే. గియ్యాల పైసలు కావాలంటే రేపు ఇస్తా, వాళ్ళు అడుకొచ్చి ఇస్తా, వీళ్ళు అడుకొచ్చి. నాకు ఇప్పుడే పైసలు కావాలి, పోయి తీసుకురాపు. లే నువ్వు ఇక్కడి నుంచి లే, నా కళ్ళ ముందు లేమ్మా. లేవు నాన్న, ఉంటియన్నారా? అమ్మా నా కోపం వచ్చిరాగో చూడకు. నా కోపం వస్తే నేను ఏం చెప్తానో నాకే తెలియదు. నాకు ఇప్పుడు పైసలు కావాలి. నా తలకాయ ఎంత తిప్పుడంటే అవుతుందమ్మా, కొంచెం అర్థం చేసుకోవే. నాకు కొంచెం పైసలు తీసుకురావే. వద్దు బిడ్డ, నా మాట ఎన్రా. తాగుడేందిరా ఇదంతా? అమ్మా నేను చెప్పింది విను, లేకపోతే నీ అమ్మ అన్నీ ఇప్పుడు ఇల్లు తాగమని చేసిపోతా. నాకు పైసలు కావాలి, నువ్వు తీసుకురా. నాకంత పిచ్చి లేచినట్టయితే నాకు పైసలు కావాలి, నాకు పైసలు కావాలి, నాకు పైసలు కావాలి. మంచి మావు కదా, తీసుకురా. నువ్వు లే, ముందు ఇక్కడి నుంచి లేము. వద్దని నాకు చెప్పొద్దమ్మా, నాకు పైసలు కావాలి. అమ్మా చెప్పినప్పుడు చెయ్యి, నాకు పైసలు కావాలి. నువ్వు ఈ రకంగా తాగితే ఎట్లా బిడ్డ? నీకేమన్నా అయితే నేను తట్టుకుంటానా? నీ పెళ్లి చేసి నేను చచ్చిపోవాలనుకుంటే నువ్వేందిరా గింతగానం తాగుతాను? వద్దు బిడ్డ, నా మాట ఎన్రా. ఇవన్నీ చెప్పకమ్మా, మా బంగారు తల్లి కదా, నాకు అన్న తల్లి. అమ్మా బుజ్జి, మా బంగారు అమ్మా. ఎట్లయినా పైసలు ఒక్కసారి తెచ్చమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి అమ్మా, ప్లీజ్ అమ్మా. అబ్బా నన్ను అర్థం చేసుకోమ్మా, ప్లీజ్ ఒక్కసారి తెచ్చమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్. నా దగ్గర లేవురా. ఇవన్నీ చెప్ప, నాకు పైసలు కావాలని చెప్తాడు, అన్నీ ఏమో ముచ్చలు చెప్తారు. సరే నీ దగ్గర పైసలు లేవు కదా, ఈ ఇల్లు కాగితాలుగా కాగితాలు తీసుకొచ్చి నాకు పైసలు ఎట్లా తెచ్చుకోవాలో నాకు తెలుసు, నేను తెచ్చుకుంటా. తెచ్చి ఇల్లు కాగితాలు తీసుకురా. ఇల్లు కాగితాలు తీసుకురమ్మని చెప్పిన. పైసలు లేనప్పుడు ఇల్లు కాగితాలు తీసుకొచ్చి నేను పైసలు ఎట్లా అవుతాలు తెచ్చుకుంటా. నువ్వు వెళ్ళా వద్దురా. అమ్మా మీ బాబు పోతూ పోతే ఒక్క ఇల్లు ఇచ్చిపోయిండ్రా. రేపు నీకు పెళ్లి అయితే మీరు ఎక్కడ ఉంటారా? ఏ చెట్టుకో పుట్టకో ఉంటామా, ఇల్లు లేని వాళ్ళు ఉండట్లేదా? వద్దు బిడ్డ. అమ్మా నేను చెప్పేది మంచిగా విను. నాకెప్పుడు పైసలు కావాలని నువ్వే ఇచ్చినావు, ఇప్పుడు కూడా నువ్వే నాకు ఇవ్వాలి. పైసలు లేవు అంటాను కాబట్టి ఈ ఇల్లు కాగితాలు తీసుకొచ్చి నాకి నేను ఎక్కడైనా పెట్టి పైసలు తెచ్చుకుంటా. తర్వాత నువ్వు ఏమన్నా వేసుకో, నాకు పైసలు కావాలి. ఇప్పుడు పైసలండి, ఇల్లు కాగితాలండి, ఏదో ఒకటి చెయ్యి, ఖచ్చితంగా తీసుకురాపో. వద్దు బిడ్డ, నా దగ్గర పైసలు లేవురా. నీకు ఇస్తే మళ్ళా తాగొస్తావు. నువ్వేమన్నా చేసుకో, నేనైతే ఇయ్యరా. వద్దు బిడ్డ. పైసలు అంటే ఏదో సోది చెప్తావు. అబ్బా నేను తెచ్చుకుంటావు. వద్దురా, వద్దు బిడ్డ. వదిలిపెట్టాడు, చెప్పినా మర్యాదగా చెప్తాను. ఇంటి కాగితాలు ఎక్కడ చెప్తావో చెప్పు. ఎప్పుడైనా పని చేస్తామని నేను అక్కడ పెట్టిండ్రా. అబ్బా అమ్మా 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 అమ్మా
ఏందే పొద్దుగాల పిచ్చిన లెక్క గిడ కూర్చున్నావు దా చాయ్ పోతురా ఇదేంది ఇట్లా చెప్తాంది రాత్రి తాగి కొట్టినందుకు పిచ్చి గిట్ల లేచిందా ఏంది ఈ విషయం కనుక మా మామకు తెలిస్తే అమ్మో నన్ను సంపి పొంద పెడతాడు ఏం చేయాలి దీన్ని ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి దీన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి వేరే ప్లేస్లో వదిలేసేద్దాం అంతే ఇదే కరెక్ట్ చేద్దాం అట్లే చేద్దాం అమ్మా బయటికి పోదాం పోదామా మా మంచి అమ్మ కదా మంచి అమ్మ బయటికి పోదాం నీకు పెళ్లి చేస్తా చేసుకుందాం మనం పిల్లని చూడడానికి పోదామా పెళ్లి పెళ్లి పిల్లని చూడడానికి పోదాం ఏం మాట్లాడద్దు వెనకాల కూర్చో సరే పెళ్లి పోదాం పెళ్లి పెళ్లి నీకు పెళ్లి నీకు పెళ్లి నాకే పెళ్ళి మాట్లాడొద్దు కుసం కుసం అమ్మా ఒకసారి కింద దిగు కొడుకు పెళ్ళి కొడుకు అత్తాడు కొడుకు పెళ్ళి నా కొడుకు పెళ్ళికి నా కొడుకు అత్తాడు కొడుకు కొడుకు పెళ్ళి కొడుకు కొడుకు పెళ్ళి కొడుకు కొడుకు పిల్లగాడు మా చెల్లె కొడుకే ఉద్యోగం లేదు కానీ గుణం మంచిది. డబ్బు ఏముండండి బోర్ అనేది డబ్బు ఉంది, నాకు గుణం కావాలి. రండి, డబ్బుతో సంబంధమే లేదు. రండి సార్ కూర్చో. చెల్లె పద్మ, మామయ్య బాగున్నారా? అది అమ్మ ఇంట్లో లేదు. ఎటువైందిరా? మీ అమ్మ నీకు సంబంధం చూడని చెప్తే సార్ వాళ్ళ అమ్మాయిని మాట్లాడదని చెప్పి తోలుకొచ్చిన. అట్లానా? నమస్తే సార్. అది మామయ్య, అది అమ్మ ఏం లేదు మామయ్య, నాకు చాలా రోజుల నుంచి పెళ్ళి అయితే లేదని దేవుళ్ళకు మొక్కుకుందామని తీర్థయాత్రలు అన్ని తిరిగి వస్తా అని పోయింది మామయ్య. అదేంద్రా, నాకు ఒక్క మాట కూడా చెప్పకపోయింది. అయినా నేను ఫోన్ చేస్తే కూడా కలుతలేదు. అది
అమ్మ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది మామయ్య. అవునా? ఉమ్. అదే ఫోన్ కలుతలేదు. సరే నువ్వు కొన్ని మంచిలు చెప్పు. సరే మామయ్య. సరే ఇదే మా చెల్లె అల్లుని ఇల్లు. సార్ మంచిగా తీసుకో. ఇవిడ మీ అమ్మనేనా? అవుట్ సార్, ఆవిడే మా అమ్మ. మీ అమ్మని ఎక్కడో చూసినట్టున్నా. ఎక్కడో చూడమేంటి సార్, మా అమ్మ తీర్థయాత్రకు పోయిందని ఇప్పుడే చెప్పాను కదా. లేదు లేదు, మా ఊళ్ళో బిచ్చం ఎత్తుకోగా చూసిన నేను. ఏం మాట్లాడుతున్నారు సార్? మా అమ్మకి అంత అవసరం ఏముంది? మా అమ్మ నా కోసం మొక్కోవడానికి తీర్థయాత్రలకే పోయింది సార్, నిజం సార్. మీ అమ్మ తీర్థయాత్రలకు పోయిందన్నావు కదా, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. హనుమాన్లు పోదాం పదా. పెళ్ళి 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 పెళ్ళి. బిడ్డ బిడ్డ పెళ్ళి 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 బిడ్డ పెళ్ళి. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? నా కొడుకు కోడలు, నా కొడుకు కోడలు, పెళ్ళి పెళ్ళి. చూడమ్మా, నువ్వు అనుకునే వ్యక్తి నేను కాదు. చూడ్డానికి ఇంత మంచిగా ఉన్నావమ్మా. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ ఊర్లో నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చినావమ్మా నువ్వు? అత్తాడు నా కొడుకు, నా కొడుకు అత్తాడు, కొడుకు కొడుకు అత్తాడు. నిన్ను చూస్తుంటే చనిపోయిన నా తల్లి గుర్తొస్తుంది. పద మా ఇంటికి తీసుకెళ్తా, వస్తావా? అత్త అత్త కొడుకు పెళ్ళి అత్త. నాన్న, ఈమెని ఎవరో మన ఊరి గాంధీబొమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిరు. నాకు చాలా జాలేసింది. చూస్తే మన అమ్మనే గుర్తుకొచ్చింది. ఈమెకి ఎవరు లేనట్టున్నా నాన్న, మనమే సాదుకుందాం. చూడమ్మా, ఈమె ఎవరో నాకు బాగా తెలుసు. ఈమె ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకెళ్తామ్మా, పదమ్మా. అరే బయటికి రారా, వేస్ట్ ఫెలో. ఈమె మీ తల్లే కదా, సరిగ్గా చూసి గుర్తుపట్టు. అది మా అమ్మనే అంకుల్. హనుమాన్లు, మీ అల్లుడు మీ చెల్లిని ఏ గతి పట్టించాడు చూసినావా? కన్న తల్లినే మంచి చూసుకొని వీడికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేసుకోమని ఎలా అంటావు నువ్వు? ఫ్రెండ్ అని అడిగితే ఇలాంటి సంబంధం తీసుకొస్తావు? ఛీ! చెల్లె, చెల్లె ఏంది చెల్లె? భగవంతుడా, అయ్యో చెల్లె, ఇదేంది నీ అవతారం? భగవంతుడా, అయ్యో భగవంతుడా, నీకు అన్న లేడనుకుంటువా? కొడుకు కొడుకు అని ఈ గది పట్టించుకుంటువా? అయ్యో ఎంతో మంచిగా ఉండేదాన్ని నువ్వు తినకున్నా కొడుకు తిండి పెట్టి ఉపవాసం ఉన్నావు. చెల్లె ఏందో ఇది? నేను చెప్తే విన్నావా? అయ్యో భగవంతా, ఎంత పని అయిపోయా దేవుడా. మహాలక్ష్మి లెక్క ఉండేదాన్ని నీకు ఈ గది పట్టుడేంది భగవంతుడా? ఇదంతా కారణం, ఇదంతా కారణం నువ్వు చంపిస్తారా? నిన్ను మా చెల్లె చెప్పలేమో, నిన్ను కడుపులో పెట్టి ఆడుతుందిరా, నీకు నిలబెట్టిందిరా, నిన్ను సొంత అదే నీకు ఎన్నోసార్లు చెప్పిందా తల్లిని గౌరవించను నిన్ను
నా కొడుకుని కొట్టకన్నా నీ కాళ్ళు మొక్కుతన్నా అన్నా, నా కొడుకుని కొట్టకన్నా. చెల్లె చూసినవారా ఒక పిచ్చిదైనా కూడా తన కొడుకును కొడుతుంటే క్యాలికచ్చి అన్న కొట్టకే అని అంటుంది చూడు. గదిరా కన్న తల్లి ప్రేమ అంటే. అసొంటి తల్లి ఏ గది చేసినవా? నన్ను క్షమించమ్మా, నా వల్ల నువ్వు పెంచుతాను వేరమ్మా. ఇక నుంచి నేను మంచిగా పని చేసుకుంటామ్మా, నువ్వు చెప్పినట్టే ఉంటాను. మంది అస్సలు తాగనమ్మా. నీక నుంచి మన ఇద్దరు మంచిగా కలిసిద్దామమ్మా. ఇక నుంచి నేను అస్సలు ఇబ్బంది పెట్టనమ్మా. నేను మందు తాగనమ్మా, నిన్ను పైసలు అడగనమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. దేవత లాంటి నీ తల్లిని మంచిగా చూసుకోరా. నీ తల్లిది పిచ్చి ప్రేమరా. సరే మామయ్య.